హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఫస్ట్ టైమ్ వ్లాగ్ చేస్తున్నా. ఈ వీడియో చూసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అవునండి. సంక్రాంతి వస్తుందంటే చాలు మనం వారం రోజుల నుంచే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తాం. నేనైతే ఉదయం లేవగానే అయితే ముగ్గులైతే వేసేసినాం. ఆ రంగులు కూడా వేసినాం. నేనేసిన ముగ్గు నేను ఒక 100 సార్లు చూసుకుండొచ్చు. అక్కడి నుంచి మా కుక్క వస్తుంది. అది ఎక్కడ చెడగొడుతుందో అనుకున్నా. కాకపోతే అది సీదా ఇంట్లోకే వెళ్ళిపోయింది. ఏ మాటకి ఆ మాట కానీ ముగ్గు మాత్రం భలే వచ్చింది. ఇప్పుడు గొబ్బెమ్మలు పెడితే ముగ్గు అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ మా ఇంటి ముందు ముగ్గు వేసాను. ఇంతకు ముగ్గు మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంతకు మన ముగ్గు మనకు నచ్చితే చాలు. అక్కడ వేరే వాళ్ళకి నచ్చిన అవసరం లేదు. అక్కడ మాత్రం మా అక్క ముగ్గు వేస్తుంది. మరి ఏం ముగ్గు వేస్తుందో చూద్దాం. ఇక్కడ మా అక్క ముగ్గు వేస్తే నా బిడ్డ మాత్రం రంగులు బాగానే నింపుతుంది. ఇంతకు మా అక్క ఏం ముగ్గు వేస్తుందో చూద్దాం. అబ్బో పర్వాలేదు బాగానే వేసిందే. ఇంటి బయట వేయమంటే వేయలేదు కానీ ఇంటి ముందు ముగ్గు మాత్రం బాగానే వేసింది. అవును ఇక్కడేంటి మా పెద్దమ్మ కల్లాపి ముగ్గు వరకే చల్లింది. ఇక్కడ మా అక్క చూడండి, మా అక్క వేసిన ముగ్గు మా అక్కనే స్టేటస్ పెట్టుకుంటుంది. అంతేగా ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ మా పెద్దమ్మ వంట చేయనీకైతే మటన్ కర్రీ బోటి కర్రీ మాత్రం సిద్ధం చేస్తుంది. ఇక్కడ మా అమ్మ అంటుంది మీ వంటలు అయితే అప్పుడవుతుంది, మా మాత్రం ఇంతవరకు కాలేదని చెప్తుంది. అది వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిన కాంచి టీవీ చూస్తున్నారు వాళ్ళు. అది వీళ్ళు నా కొడుకు బ్రష్ చేసుకొని మాత్రం ముగ్గు దక్కుకుంటూ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతుండు. మా అక్క పిల్లల కోసం ఎదురు చూస్తుంది. మొత్తానికైతే నా కొడుకు అయితే మురుకులు అయితే తింటుంది. ముగ్గు చెడగొడతాడు అనుకున్నా, బాగానే చెడగొట్టలేదే. నేనైతే ఈరోజు సంక్రాంతి ఏదైనా స్పెషల్ చేద్దామని చెప్పి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. నేనైతే షాప్లో అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా అవన్నీ అయితే నేనైతే తీసుకున్నాను. ఇంతకు మాత్రం ఈ షాప్ మాత్రం మాదే. మా నాన్న ఇక్కడ ఉదయం వచ్చాడు. ఈరోజు మొత్తానికి అయితే షాప్ అయితే బాగా నడిచింది. సరే కొంచెం కూల్ డ్రింక్ తాగుదామని నేను నాన్న అయితే తీసుకున్నాం. ఇక్కడ నేను మా నాన్న అయితే మజా అయితే తాగుతున్నాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం తాగుకుంటా. నా కొడుకు మజా గ్లాస్ ఇవ్వలేదని మా ఇద్దరిని చూస్తున్నాం. కాకపోతే ఆల్రెడీ నేను వానికి ఒక గ్లాస్ ఇచ్చాను. కాకపోతే వాడు ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టుగా నేను ఆగిన అనమాట. వాడు మజా తాగుతుంటే మాత్రం గ్లాస్ ఎత్తిన గ్లాస్ అయితే దింపట్లేదు. వాడు ఆనందం కాదు, తీసుకుంటే ఇస్తారో అయ్యారో అన్నట్టు అసలు వాడు గ్లాసే వదిలిపెట్టట్లేదు. ఎత్తిన గ్లాసు దించట్లేదు వాడు ఆనందం. వాడు ఏదో పండగ కదా పునీలే తాగనీలే అని మేమే ఇచ్చామంట గ్లాస్. అసలు వాడు ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక మొత్తానికి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఇక మా అమ్మ అయితే చికెన్ షాప్కి వెళ్ళి ఫ్రెష్ చికెన్ అయితే తీసుకొని వచ్చింది. అవునండి, చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. నేనైతే చికెన్ రోజు పెట్టినా తింటా. కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, దాల్చిన చెక్క, బగారాకు, యాలకులు, పసుపు, పెరుగు, బ్రౌన్ ఆనియన్ వేయించిన నూనె, నెయ్యి మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మా అమ్మ అయితే రైస్ అయితే చేస్తుంది. మొత్తానికి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక వాటర్ పోసుకొని నానబెట్టిన బియ్యాన్ని అయితే అలా ఉడికించాలి. మొత్తానికి అయితే చికెన్ అయితే పక్కకు పెట్టుకున్న చికెన్ అయితే బాగా నానిపోయింది. ఇక మొత్తానికి అయితే చికెన్ అయితే ఉడుకుతుంది. అబ్బా ఆ చికెన్ చూస్తే ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది. ఇప్పుడే తినేయాలంత అనిపిస్తుంది. ఇక మొత్తానికి అయితే రైస్ అయితే ఉడికించినాం. ఈ రైస్ని అయితే ఉడికించిన చికెన్లో అయితే వేసుకోవాలి. ఇక కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చికెన్లో ఆయిల్ ఎక్కువైందని చెప్పి నేను గ్రేవీ అయితే పైన అయితే వేసుకున్నాం. ఇక్కడ గిన్నె పైన అయితే మూత పెట్టుకొని ఒక బరవాటి ఏదైనా వస్తువు అయితే పెట్టుకోవాలి. మొత్తానికి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక్కసారి అయితే బిర్యానీ తిని చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఏ మాటకి ఆ మాట కానీ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు ఆ పీసెస్ మంచిగా ఉడికినాయి. ఇక్కడ మా అమ్మ అయితే గారెలు చేస్తుంది. మా బాబు అయితే అక్కడ మా అమ్మ కాంచి అయితే అస్సలు దిగట్లేదు అంటే ఏడుస్తున్నాడు. ఇక మొత్తానికి అయితే ఇక మా బాబు మా అమ్మని చేయనివ్వట్లేదు అని చెప్పి ఇక నేనే చేస్తున్నాను అనమాట. నేను చేసిన గారెలు అయితే గారెలాగా లేవు, అవి బోండాలాగా అయిపోతున్నాయి. మా అమ్మ ఏమంటుందో ఏమో చూద్దాం. ఇక పక్క నుండి మా అమ్మ అయితే నువ్వు గారెలు చేస్తున్నావా బోండాలు చేస్తున్నావా అని అడుగుతుంది నన్ను. నేనైతే ఇంతవరకు అయితే గారెలు అయితే ఎప్పుడు చేయలేదు, దాని అవకాశం కూడా రాలేదు. ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తా, కాకపోతే అది బోండా లాగా వచ్చాయి. పర్లేదులే ఇంట్లో వాళ్ళు తింటారులే అని అన్నట్టుగా అనుకున్నా. ఇక మా అమ్మ అయితే నువ్వు చేసిన కాడ చాలే అని చెప్పి ఇక మా బాబుని అయితే నాకు అప్పచెప్పింది. మా బాబు నేనైతే కైట్ ఎగరేస్తుంటే మా బాబు మాత్రం కైట్ పట్టుకొని తిరుగుతున్నాడు, ఆట ఆడుతున్నాడు. వానికి ఎగరేయనికి రావట్లేదు. ఇక ఫైనల్గా అయితే గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగ ఉంది టేస్ట్ చూద్దాం. పర్వాలేదు బాగానే వచ్చినాయి. ఫైనల్గా నేనైతే ఒక వీడియో చేశానండి. అది ఎలా ఉందో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు తెలిసి సంక్రాంతి పండుగ